కాంతారా చాప్టర్ 1 లో చూపించిన శివగణాలు ఎలా పుట్టాయి, అసలు ఆ శివగణాలు అంటే ఎవరు? కాంతారా ఫస్ట్ పార్ట్ లో చూసినప్పుడు ఒకరు మొహానికి పసుపు రాసుకొని ఉండటం మనం చూస్తాం. బట్ ఈ కాంతారా ది లెజెండ్ మూవీ క్లైమాక్స్ లో మనకి బ్లాక్ కలర్ ఫేస్ తో ఇంకొకరు కనిపిస్తారు. ఈ రెండో దైవం ఎవరు అండ్ బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరు, అలానే వినాయకుడి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇవన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మూవీ క్లైమాక్స్ లో ఒకరు పసుపు రాసుకొని ఇంకొకరు నల్లటి రంగు అండ్ ఆకులు కట్టుకొని నాట్యం చేయడం మనం చూస్తాం. ఆ ఇద్దరు ఎవరంటే పసుపు రంగులో ఉంది పంజుర్లి దైవం అండ్ నలుపు రంగులో ఉంది గులిగ దైవం. వాళ్ళు చేస్తున్న ఆ నాట్యం ఏదైతే ఉందో దాన్ని భూతకోల లేదా దైవకోల అని పిలుస్తారు. సినిమాలో మీరు ప్రాపర్గా గమనిస్తే ఒకే ప్రాంతంలో 3 రకాల స్థలాలు ఉంటాయి. ఒక చోట రాజ్యం రాజులు ఉంటారు, ఇంకో చోట అడవిలో హీరోతో పాటు అడవి ప్రజలు కూడా ఉంటారు. వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా దేవుడు ఉండటానికి కూడా కొంత స్థలం ఉంటుంది. దాన్నే శివుడి పూదోట అంటున్నారు ఈ మూవీలో. ఈ సినిమాలో చూపించే ఈ ఆచారాలన్నీ తులు కమ్యూనిటీకి చెందినవి. కొన్ని వందల ఇయర్స్ నుండి అక్కడ ప్రజలు సినిమాలో చూపిస్తున్న విధంగా అడవిలో ఉంటూ వాళ్ళ దైవాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఈ ఎర్త్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారంట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పంటలు పండించుకొని బ్రతకడానికి, రెండోది అడవుల కోసం, మూడోది దేవుడి కోసం. ఇలా ఎవరి కోసం ఉన్న భూములు వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకొని కలిసి బ్రతకాలి. అలా కాకుండా అత్యాశతో వేరే వాళ్ళ భూమిని ఆక్రమిస్తే ఆ దైవం మనుషుల లోపలికి దూరి ఆ అవతల పర్సన్ని శిక్షిస్తుందంట. కాంతారా చాప్టర్ 1 లో చూపించిన కాన్సెప్ట్ అంతా ఇదే. ఇప్పుడు శివుడి గణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడి స్టోరీ మనందరికీ తెలిసిందే. పార్వతీదేవి చెప్పిందని వినాయకుడు ఎవరిని లోపలికి రానివ్వడు, అలానే శివుడిని కూడా రానివ్వడు. దానికి కోపం వచ్చిన శివుడు వినాయకుడి తల నరికేస్తాడు. తర్వాత ఒక ఏనుగు తల తెచ్చి వినాయకుడికి పెడతారు. ఇది మనందరికీ తెలిసిన స్టోరీయే. కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏనుగు అంటే గజ, అంటే మనం వినాయకుడిని గజపతి అనాలి, కానీ గణపతి అని పిలుస్తాం. ఎందుకు? గణపతి అంటే అర్థం తెలుసా? శివుడి చుట్టుపక్కల కొన్ని వేల సంఖ్యలో గణాలుంటాయి. ఆ గణాలకి ఒక ప్రాపర్ ఫేస్ అనేది ఉండదు. కొన్ని మనుషుల్లా ఉంటాయి, కొన్ని జంతువు అండ్ మనిషి రెండు మిక్స్ అయ్యి వేరే బాడీలా ఉంటాయి. శివుడు వినాయకుడి తల నరికేసిన తర్వాత పార్వతీదేవి బాధ చూడలేక ఆ గణాల నుండి ఒక గణం తలని తీసి వినాయకుడికి పెడతాడు. అప్పటి నుండి వినాయకుడు శివుడు చుట్టూ ఉన్న గణాలన్నిటికీ అధిపతిలా ఉంటాడు. అందుకని మనం వినాయకుడిని గణపతి అని పిలుస్తాం. అసలు ఈ శివగణాలంటే ఎవరు? శివపురాణం ప్రకారం శివగణాలంటే శివుడి భక్తులు అండ్ శివుడు ఆజ్ఞలు పాటించే శివుడి సైన్యం. వీళ్ళని ప్రమద గణాలు అని కూడా పిలుస్తారు. ఈ గణాలు కైలాసంలో శివుడితో ఉంటూ శివుడు ఆజ్ఞలు పాటిస్తారు. ఈ శివగణాల పని ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని ఆపడానికి అండ్ శివ భక్తులను కాపాడడానికి శివుడు ఈ గణాలని క్రియేట్ చేశాడని గట్టి నమ్మకం. ఈ గణాలకి నాయకుడు వినాయకుడు అండ్ వీళ్ళని ముందుండి నడిపించేవాడు నంది. ఈ గణాలు ఒక్కోటి ఒక్కో రూపంలో ఉంటాయి. దీనికి అర్థం ఏంటంటే శివ భక్తికి రూపంతో కానీ ఆకారంతో కానీ సంబంధం ఉండదు. నీలో నిజమైన భక్తి ఉంటే చాలు అని చెప్పడానికి. అసలు ఈ గణాలు ఎలా పుట్టాయి? ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు శివభక్తులు చాలా మంది చనిపోతారంట. ఆ కోపంతో శివుడు తాండవం చేస్తున్న టైంలో వచ్చిన పవర్తో ఈ గణాలు అనేటివి క్రియేట్ చేశాడంట. ఈ గణాలు ఓన్లీ శివుడి కోసం కాదు, శివుడిని పూజించే భక్తులకు కూడా పనిచేస్తాయి. భక్తులకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా శివుడు వాళ్ళని కాపాడడానికి పంపిస్తాడంట. ఈ సినిమాలో పులి కనిపిస్తుంది కదా, అది కూడా శివగణాల్లో ఒకటి. అందుకే శివ భక్తులను అది ఏమీ చేయదు. అన్యాయం చేస్తున్న వాళ్ళని మాత్రమే అది చంపేస్తుంది. క్లైమాక్స్లో మనం చూసిన పంజుర్లి దైవం అండ్ గులిగ దైవం కూడా శివగణాలే. ఇప్పుడు ఈ బ్రహ్మ రాక్షసులు అంటే ఎవరో తెలుసుకుందాం. ప్రతి దైవానికి ఒక ఎదురుశక్తి ఉంటుంది. గణాలనే శక్తికి ఎదురుశక్తి ఈ బ్రహ్మ రాక్షసులు. బ్రహ్మ రాక్షసులు అనే పదం 2 భాగాలు కలిపి ఉంటుంది. బ్రహ్మ ప్లస్ రాక్షసులు అంటే అర్థం జ్ఞానం కలిగిన రాక్షసుడు అని. ఇవన్నీ నార్మల్ రాక్షసులు కాదు. ఈ రాక్షసులు ముందు వేద జ్ఞానం కలిగిన పండితులు, ఋషులు, బ్రాహ్మణులు. వీళ్ళకి మంత్రాలు, శాస్త్రాలు, తపశ్శక్తి అన్నీ తెలుసు. కానీ వాళ్ళలో అహంకారం పెరిగితే, వాళ్ళలో పాపం పెంచుకుంటే వాళ్ళకి ఉన్న జ్ఞానం శాపంగా మారుతుంది. ఆ శాపం వల్లనే బ్రహ్మ రాక్షసులుగా మారుతారు. శివగణాలకి బ్రహ్మ రాక్షసులకి తేడా ఇదే. శివగణాలు దైవానికి సేవకులు, ధర్మం కోసం యుద్ధం చేస్తారు. బ్రహ్మ రాక్షసులు మాత్రం దైవానికి విరుద్ధంగా ఉంటారు. ఈ రెండిటి మధ్య చిన్న లైన్ ఉంటుంది కదా, అదే ఈగో. ఎవరైనా అహంకారంతో ధర్మాన్ని మర్చిపోతే వాళ్ళు రాక్షసులుగా మారుతారు. అదే ఈ బ్రహ్మ రాక్షసుల కాన్సెప్ట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.